పాపాల భైరవుల పాలనపై జంగ్ సైరన్ మోగించింది గులాబీ దండు. కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలన మీద సెప్టెంబర్ 1 నుంచి సమరానికి సన్నద్ధమైంది. రేవంత్ సర్కారు వైఫల్యాలపై సెప్టెంబర్ 1వ తేదీన ఛార్జ్ షీట్ పెట్టనుంది బీఆర్ఎస్. ఇక సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు నిరసనలకు పిలుపునిచ్చింది. అలవిగాని హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా దగా చేసిన ప్రభుత్వం మీద పోరుబాటుకు రెడీ అయింది. సమరబేరులో భాగంగా సెప్టెంబర్ 1న రాష్ట్ర ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ దాఖలుతో మొదలుపెట్టి 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టనుంది. ఆందోళన కార్యక్రమాల షెడ్యూల్ను తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మోసపూరిత రేవంత్ సర్కారు తీరును ఎక్కడికక్కడ ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఇది తెలంగాణ ప్రజల సర్కారు కాదు, ముమ్మాటికి ఆంధ్ర ప్రయోజనాలకు కొమ్ము కాసే బానిస సర్కార్ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాపాలన పేరిట దగాపాలన చేస్తున్నారని నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. వంద రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటూ గ్యారెంటీ కార్డులు పంచిన కాంగ్రెస్ పార్టీ 1000 రోజులైనా వాటిని అమలు చేయకుండా దారుణంగా వంచింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలను తెలంగాణకు తీసుకువచ్చి 6 గ్యారెంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్ల పేరిట మాయ చేశారు. కాంగ్రెస్ వాగ్దానాలకు సెప్టెంబర్ 2 నాటికి 1000 రోజులు పూర్తవుతుంది. ఒక ప్రభుత్వానికి 1000 రోజులంటే మామూలు మ్యాటర్ కాదు. 5 ఏళ్ల పాలనలో సగం సమయం అన్నమాట. మరి ఇచ్చిన ఏ ఒక్క హామీని అయినా కాంగ్రెస్ నిలబెట్టుకుందా? వాగ్దానాలను నెరవేర్చిందా? నెరవేర్చకపోగా ఉన్న పథకాలను కూడా ఓడగొట్టిన గనులు ఈ కాంగ్రెస్ పాలకులు. హామీల సంగతి ఏమైందని మేధావులు, ఆర్థికవేత్తలు, జర్నలిస్టులు ప్రశ్నిస్తే మాది 100 ఏళ్ల పార్టీ అని, అపార అనుభవం ఉందని రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క డబ్బాలు కొడుతున్నారు. ఇదిగో గ్యారెంటీ కార్డు, అదిగో గ్యారెంటీ కార్డు అని ప్రగల్భాలు పలికారు. కార్డులను భద్రంగా పెట్టుకోవాలని బట్టి విక్రమార్క నమ్మించాడు. ఇప్పుడేమో అప్పులని, ఆర్థిక పరిస్థితి బాగలేదని, డబ్బులు లేవని అడ్డమైన సాకులని చెప్పి తప్పించుకు తిరుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎన్నికల ముందు ఏమన్నాడు రేవంత్ రెడ్డి? అది చేస్తాం, ఇది చేస్తాం, ఉద్ధరిస్తాం, పొడుస్తాం, మేం తురుం ఖాన్లం, దేశోద్ధారకులం, కాంగ్రెస్ వంశోద్ధారకులం అన్నాడా లేదా? అనడమే కాదు, దేవుళ్ళ మీద కూడా ఎడాపెడా ఓట్లు కూడా పెట్టాడు. ఓట్లు వేయించుకున్నాడు. అధికారం చేజిక్కాక అవతల పడ్డాడు. ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఎక్కే ఫ్లైటు, దిగే ఫ్లైటు, అధిష్టానం పెద్దలకు సాష్టాంగ ప్రణామాలు. రేవంత్ ఢిల్లీ పర్యటనలకు వజ్రోత్సవం పూర్తయింది. కానీ ప్రజలకు ఒరిగింది మాత్రం జీరో. ఏ వర్గానికి వేసమెత్తు మంచి జరగలేదు. ప్రభుత్వం నుంచి ఫలానా సాయం పొందిన గడప కనిపిస్తే ఒట్టు, వృత్తి ఇవ్వకుండా నిరుద్యోగులకు వంచిన, ఎలక్ట్రిక్ స్కూటీలు అందించకుండా ఆడబిడ్డలకు దగ, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకే అపాయింట్మెంట్ లెటర్లు చేతులు పెట్టి సిగ్గు లేకుండా క్రెడిట్ దొబ్బేశారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలేవని అడిగిన పాపానికి నిరుద్యోగుల వీపులను కుళ్ళబొడిచారు. రైతులకు సాగునీళ్లు లేవు, కరెంటు లేదు, యూరియా ఇవ్వలేదు, రైతు బంధు రాలేదు, రైతు బీమా అమలు కాలేదు. మళ్ళీ అన్నదాతలకు ఉరితాళ్లు పేనింది కాంగ్రెస్ పార్టీ. నారుమడిలో ఉండాల్సిన రైతన్న పొలం గట్టిన చెట్టు కొమ్ముకు విగత జీవిగా వేలాడుతున్నాడు. ఆటో డ్రైవర్లు, ఆశా వర్కర్లు, కాంట్రాక్టు లేబర్లు, అవుట్సోర్సింగ్ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఇలా కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోని మనిషి లేడు. అందుకే కథనబేరీ మోగించింది గులాబీ దండు. 1000 రోజుల పాపాలపై పోరాటానికి రెడీ అయింది. ఇక బీఆర్ఎస్ ప్రకటించిన నిరసనల షెడ్యూల్ ఒకసారి చూద్దాం. సెప్టెంబర్ 1 నాడు విఫల సర్కారు మీద ఛార్జ్ షీట్ వేస్తారు. సెప్టెంబర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు, ఇంటింటికి బాకీ కార్డుల పంపిణీ, 420 మీటర్ల ఫ్లెక్సీల ప్రదర్శన చేపడతారు. ఇక సెప్టెంబర్ 3 రోజు వ్యవసాయ రంగ విధ్వంసం, 22A నిషేధిత జాబితాలో పెట్టిన వ్యవసాయ భూములు, విద్యుత్తు, సాగునీరు, యూరియా, ఎరువులు, రైతు బీమా, రైతు బంధుపై గ్రామీణ ప్రాంతాల్లో రైతు సదస్సులు, హైదరాబాద్లో ధర్నాలు నిర్వహిస్తారు.
ఇక సెప్టెంబర్ 4న మహిళలకు 2,500 రూపాయలు కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం, విద్యార్థులకు స్కూటీల ఎగవేత, దివ్యాంగులు, వృద్ధులకు పింఛన్లు ఇవ్వకుండా మోసం చేసిన ప్రభుత్వాన్ని వంటవార్పు ద్వారా ఎండగడతారు. సెప్టెంబర్ 5 రోజు జాబ్ క్యాలెండర్, ఫీజు రీయింబర్స్మెంట్, యూత్ డిక్లరేషన్ అమలు కోసం యువత, విద్యార్థులతో ర్యాలీలు. ఆదిలాబాద్, సింగరేణి, కోల్ బెల్ట్ ప్రాంత 12 నియోజకవర్గాల్లో ప్రత్యేక నిరసనలు చేపడతారు. ఇక సెప్టెంబర్ 6 నాడు హైదరాబాద్లో భారీ ఎత్తున ఆటోలతో ర్యాలీలు నిర్వహించనుంది బీఆర్ఎస్ పార్టీ. తాగునీరు, వీధి దీపాలు, శాంతి భద్రతలు, ట్రాఫిక్, బస్తీ దవాఖానాల సాధనకు నిరసనలు చేస్తారు. అదే రోజు మిగతా నియోజకవర్గాల్లో తాగునీరు, వీధి దీపాలు, పడకేసిన పారిశుద్ధ్యంపై నిరసన కార్యక్రమాలు చేపడతారు. ఇక సెప్టెంబర్ 7 రోజు ప్రజావాణిలో భాగంగా అన్ని జిల్లా, మండల ప్రజావాణి కేంద్రాలలో 420 హామీల అమలుపై సామూహిక వినతి పత్రాలు అందజేస్తారు. సెప్టెంబర్ 8 నాడు జిల్లా కేంద్రాల్లో 7 రోజుల కార్యక్రమాలపై ప్రెస్ మీట్ల నిర్వహణ, అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందిస్తారు. సెప్టెంబర్ 9న ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నిరసన కార్యక్రమాలకు సంఘీభావం తెలుపుతారు. ఇలా మొత్తం 9 రోజుల నిరసనలతో కాంగ్రెస్ సర్కారు బండారాన్ని ప్రజల్లో ఎండగట్టబోతుంది గులాబీ పార్టీ. కాంగ్రెస్ చేతిలో దగాపడ్డ ప్రతి మనిషి నిరసనల్లో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చింది.